నమస్తే అండి అందరికీ. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా నేను ఒక 5 ఎగ్గులు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మిగతావి ఇవి ఎర్రగడ్డలు, క్యారెటు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, బఠానీ, బీన్స్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు, కారము, ఉప్పు, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను. దీనికి ఒక 4 స్పూన్లు దాకా నూనె వేశాను. ఎగ్ బిర్యానీకి నెయ్యి కన్నా నూనె బాగుంటుందండి. అందుకని నూనె ఎక్కువగా తీసుకుంటాను, నెయ్యి తక్కువగా తీసుకుంటాను దీనికి. ఈ నూనె ఇలా వేడెక్కాక ఈ దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా అనాస పువ్వు ఇవి కొద్దిగా నల్ల జీలకర్ర ఇవన్నీ వేయాలి. ఇవి వేగాక ఇలా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. నా దగ్గర బిర్యానీ ఆకు అయిపోయింది అందుకని వేయలేదండి, అది కూడా వేసుకుంటారు. ఈ ఎర్రగడ్డల్ని ఇలాగా బాగా దోరగా వేగించుకోవాలన్నమాట. మనకి బాగా ఎర్రగా వచ్చేట్లుగా, అదే కొద్దిగా బ్రౌన్ కలర్గా అట్లా వచ్చేట్లుగా వేగించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఈ నెయ్యిలో ఎర్రగడ్డలు వేగితే మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అక్కడే మనకి బిర్యానీ చేయడానికి స్మెల్ రెడీ అయిపోతుంది. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కలుపుతూ ఉంటే బాగా వేగిపోతాయి. తర్వాత ఈ కట్ చేసుకున్న టమోటాలు తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టమోటాలు 2 తీసుకున్నాను. ఈ 2 టమోటాలను కూడా బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే 1 స్పూను సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను కొద్దిగా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. అందుకని నెమ్మదిగా ఇలా వేగించుకుంటూ ఉండాలి. కొంచెము ఈ క్యారెట్ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా ఇలా కలుపుతూ వేగించుకోవాలి. వేగుతున్న తర్వాత మనము ఒలిచి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకు ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ వేగించాలి. పుదీనా ఆకు ఇలా బాగా కలిసిపోయి బాగా మెత్తగా అయిపోయే తర్వాత ఈ మనం ఒలిచి పెట్టుకున్న బఠానీ గింజలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. ఈ బఠానీ గింజలు కూడా ఇవి కూడా త్వరగానే ఉడికిపోతాయి. వీటిని కూడా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే వేసుకున్నాను కదండి, అది కూడా వేసుకొని బాగా కలపాలి. ఈ ముక్కలన్నిటిలో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉంటే మనకి ఈ మనం ముందు వేసినటువంటి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగించుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా వదులుతుంది, మళ్ళీ ఈ ముక్కలు పట్టుకొని ఉంటాయి ఇప్పటిదాకా, అది వదులుతుంది అన్నమాట ఆయిల్. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూను పసుపు వేసుకోవచ్చు. ఈ పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసేసి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇంకొంచెం కారం ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ అయినా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసాను. ఈ కారం కూడా వేసినాక వీటిని కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కలుపుతున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఈ గుడ్లను తీసుకొని వీటిని కూడా ఈ విధంగా ఈ ముక్కల్లోనే వేసి వేపుకోవాలి. కొంతమంది ముందుగానే గుడ్లు వేగించుకుంటూ ఉంటారు. అలా వేపుతుంటే ఏముందంటే గుడ్డు మీద ఒక పొరలాగా వస్తుంది. ఈ విధంగా వేపుకున్నామంటే మనకి గుడ్డు ఉడుకుతుంది, ముక్కల్లో ఉండేటువంటి రసము అంతా కూడాను గుడ్ల మీద పడుతుంది. ఇలా చేసుకుంటే గుడ్లు బాగా స్మూత్గా ఉంటాయండి. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. ఇలా చేసి కాసేపు అలా మూత పెట్టేసి ఈ గుడ్లు ఇట్లా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ రైస్ కుక్కర్ యూస్ చేస్తానండి. ఈ కుక్కర్లో ముందుగానే గిన్నె పెట్టేసేసి 2 స్పూన్లు నెయ్యి వేసాను, 2 లవంగాలు, 1 యాలుక్కాయ వేసేసాను. దీనిలో నేను ఇక్కడ 2.5 గ్లాసు బియ్యము, మామూలు సోనా మసూరి బియ్యమే యూస్ చేశాను. మీరు బాస్మతి యూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ బియ్యం కూడా బాగుంటాయి నాకు, అందుకని ఇవి యూస్ చేశాను. ఇవి పెట్టేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసిన దానిలో కొంచెం ఉంచి పెట్టుకొని ఇలా బియ్యంలో కూడా వేస్తానండి. ఇలా వేస్తే ఏంటంటే అన్నంలోకి కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక ఇందులో సాల్ట్ వేసేసి కొద్దిగా ఈ ఉడికించుకున్నటువంటి ముక్కలు, గుడ్లు ఇవన్నీ కూడాను ఇందులో కలుపుకోవాలి.
ఇలా మొత్తము కలిపేసుకోవాలి నెమ్మదిగా. అంటే గుడ్లు పగలకుండా అట్లా చిదరకుండా ఉన్నట్లుగా మనం కొంచెం నెమ్మదిగా కలపాలన్నమాట కలిపేటప్పుడు. ఇప్పుడు అది ఓపెన్ అవ్వకుండా, ఓపెన్ అయితే ఏంటంటే విడిపోయినట్లు వచ్చేస్తాయి. అందుకని మనకి గుడ్లు గుడ్లుగా ఉండడానికి కొంచెం నెమ్మదిగా కలపండి. ఇలా కలిపేసి కొద్దిగా ధనియాలు పౌడర్, ధనియాలు లవంగాలు కలిపినటువంటి పౌడర్ అన్నమాట, అది వేసేసేయడమే. ఒక అరగంట సేపు ఉడికించండి. ఇంతేనండి, మనకి వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చక్కగా ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని కొద్దిగా రైతా అది రెడీ చేసి పెట్టేసుకొని తిన్నామంటే ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా రైతా రెడీ చేశానండి. మా పిల్లలు ఆనియన్స్ కూడా కావాలన్నారు, ఇలా కట్ చేసి ఇచ్చాను. పైన కొద్దిగా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేశాను. ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది.